తెలుగు వారందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం స్పాంజ్బాబ్ క్యారెక్టర్స్ లిస్ట్లో ప్యాట్రిక్ స్టార్ఫిష్ ఎలా డ్రా చేయాలి, ఈజీగా సింపుల్ స్టెప్స్లో ఎలా డ్రా చేయాలనేది ఈ వీడియోలో నేర్చుకుందాం. ఓకే, ఇది కొంచెం క్యారెక్టర్ కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి ఒక సర్కిల్ నేను ఓవెల్ డ్రా చేస్తున్నాను. ఓవెల్ పైన దీనికి కాళ్ళు, చేతులు, తల కొంచెం చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి పేపర్ సెంటర్ అలైన్ చేసి సెంటర్ చూసుకొని డ్రా చేయండి. ఫస్ట్ బాడీకి వచ్చేసి ఓవెల్ డ్రా చేస్తున్నాను. దీనికి నేను ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకుంటాను. ఈ హెడ్కి వచ్చేసి ఒక లైన్ డ్రా చేసుకొని కన్స్ట్రక్షన్ లైన్. ఈ కన్స్ట్రక్షన్ లైన్లో ఐస్ ఎక్కడ ఉండాలనేది నేను ముందు పాయింట్అవుట్ చేసుకుంటాను. కొంచెం పెద్దగానే ఉండాలి. ఓకే, ఇంతవాటికి ఇప్పుడు నేను ఐస్ డ్రా చేస్తున్నాను. ఆ లైన్లోనే ఐస్ డ్రా చేయండి. ఓకే, ఇప్పుడు నేను హెడ్ని డ్రా చేయడానికి ఒక ట్రయాంగిల్ని డ్రా చేస్తున్నాను. మనకి గైడ్ లైన్గా ఒక ట్రయాంగిల్ని డ్రా చేస్తున్నాను. దీనికి ఒక హ్యాండ్ వచ్చేసి పైకి ఉంటుంది, కొంచెం పైకి, మరీ అంత పైకి కాదు. ఇక్కడ కూడా ఒక ట్రయాంగిల్ డ్రా చేయండి. కొంచెం ఇది డౌన్గా ఉండే విధంగా ట్రయాంగిల్ డ్రా చేయండి. ఇప్పుడు లెగ్స్ కోసం ఒక ట్రయాంగిల్, 2 ట్రయాంగిల్స్. ఇంకొకటి ఇది చిన్నగా ఉండాలి, ఇంకొకటి కొంచెం దీని మీద కొంచెం పెద్దగా ఉండాలి. ఇప్పుడు మనం గైడ్ లైన్స్ డ్రా చేసాం, అయిపోయింది. ఇంకో గైడ్ లైన్ మనం ఇక్కడ స్టార్ట్ చేయాలి. మౌత్. ఇప్పుడు నేను ప్రతి ట్రయాంగిల్ని ఎడ్జ్ వచ్చేసరికి రౌండ్ ఉండే విధంగా కన్వర్ట్ చేసుకుంటాను. మనం షార్ప్గా ట్రయాంగిల్స్ డ్రా చేసాం కదా, ఇక్కడ ఎడ్జ్ వచ్చేసి రౌండ్గా ఉండే విధంగా కన్వర్ట్ చేసుకుంటాను. ఓకే, మౌత్ డ్రా చేస్తాను. ఇది కొంచెం షేప్ అవుట్ చేసుకోవాలి. ఎలాగంటే దీని షేపు కొంచెం హ్యాట్ లాగా రావాలి. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది గైడ్ లైన్ మాత్రమే.
మనం డీటెయిల్స్ ఇచ్చే టైంకి ఇది మొత్తం కూడా మనకి షేప్ వచ్చేసేయాలి. ఓకే, బాగానే ఉందనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ ప్యాంటీ, మనోడికి షార్ట్ చేద్దాం, షార్ట్ డ్రా చేద్దాం. ఈ లైన్ కంటిన్యూ చేయండి ఇలాగా. ఆల్మోస్ట్ ఆల్ మన క్యారెక్టర్ని మనం రీచ్ చేయము. నాలుక, ఓకే, మనకి బేసిక్ షేప్ వచ్చేసింది, పెద్దగా చేయాల్సింది కూడా లేదు, ఆల్మోస్ట్ ఆల్ వచ్చేసింది. ఇప్పుడు నేను డీటెయిల్స్ డ్రా చేస్తాను. థిక్గా డ్రా చేద్దాం.